హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. పాకం పట్టకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి. ఇవి ఒక 4-5 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ. అలాగే 1 కప్పు చక్కెర పొడి చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 1 గ్లాస్ పాలు, తగినంత నెయ్యి, ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు ఇలాచి, అలాగే జీడిపప్పు, కిస్మిస్, అలాగే ఒక ఎండు కొబ్బరి తీసుకోవాలి. 1 కొబ్బరి చూసారు కదా, ఇలా తురిమి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అందులో నేను ఒక 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను. ఇలా నెయ్యి కరిగించి, చూసారు కదా, నెయ్యి కరిగిన తర్వాత నేను జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ఎర్రగా అయిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు తీసిన తర్వాత కిస్మిస్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అవి కూడా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఇలా కిస్మిస్లు కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేయాలి. అదే కడాయిలో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి రవ్వ వేసి వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా ఎర్రగా వేయించుకోవాలి. గమగమ వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలన్నమాట రవ్వ వేయించుకుంటే. ఇలా చూసారు కదా, ఇలా బాగా స్టవ్ సిమ్లో ఉంచి బాగా దోరగా వేయించుకోవాలి. గమగమ వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రవ్వ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రావాలి. ఫస్ట్ కొబ్బరి వేస్తున్నాను నేను. కొద్దిగా ఇలా తిప్పి, చూసారు కదా, అంతా కలిసే తట్టు ఇలా కలపాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేస్తున్నాను నేను. ఇలా జీడిపప్పు, కిస్మిస్ వేసిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూసారు కదా, ఇలా వేసేసి మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత చక్కెర పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలి. అది కూడా వేసేసి అంత బాగా కలిసేటట్టు బాగా తిప్పాలి. చూసారు కదా, ఇలా బాగా కలపాలి. ఇలా బాగా అంతా కలిపిన తర్వాత షుగర్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే సరిపోయింది. మీకు ఇంకా కావాలితే ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ కట్టేసి దించేయాలి ఫ్రెండ్స్. ఇలా నేను దించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత చూసారు కదా, అంతా కలపకూడదు, పాలు కొద్దిగా వేసుకుంటూ ఒక సగానికి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం అంతా వేసేస్తే పొడి పొడి అయిపోతుంది కదా, అందుకే ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఉండలు కట్టుకోవాలి. ఇలా నేను గట్టిగా ఇలా ఒత్తుకుంటూ లడ్డూలు చేస్తున్నానండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయాయి లడ్డూలు. ఇలా ఒక్కొక్కటి కట్టాలి. ఇలా చాలా పొడిగా అయితే ఇలా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని కొద్దిగా అందులో పాలు వేసుకొని ఇలా ఇలా ముంచుకుంటూ ఇలా కట్టుకుంటే బాగా వస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం అందులో తడుపుకుంటూ నీళ్ళలో అద్దుకుంటూ ఇలా ఒక్కొక్క లడ్డుని కట్టేయచ్చు చాలా ఈజీగా. ఇలా మళ్ళీ చాలా పొడిగా ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఇలా నీళ్ళలో అద్దుకుంటూ ఇలా అద్దుకోవాలి. మళ్ళీ ఇలా కట్టాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి లడ్డూలు కట్టడం.
చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఈ సైజులతో కట్టుకోవచ్చు లడ్డూలు. చూసారు కదా ఇలా సగం సగం పిండికి కలుపుకుంటూ పాలని ఇలా అన్ని లడ్డూలు ఇన్ని చుట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిగతా పిండి కూడా మొత్తం అంతా నేను లడ్డూలు కట్టి చూపిస్తానండి. ఇవి లడ్డూలన్నీ కట్టేసాను ఫ్రెండ్స్. చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి. చక్కెర పొడి వేయడం వల్ల చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి 4-5 డేస్ దాకా నిల్వ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చాయి. ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.